తర్వాత బెడ్ సోర్సెస్ కోసం చెప్తారు. బెడ్ సోర్సెస్‌ని ప్రివెన్షన్ కోసం. బెడ్ సోర్స్ అంటే ఒకే డైరెక్షన్‌లో ఓల్డ్ పేషెంట్స్ పడుకుంటే వాళ్ళకి అక్కడ డ్యామేజ్ అయిపోద్ది స్కిన్. సో, ప్రతి ఎవ్రీ 20 మినిట్స్‌కి, 30 మినిట్స్‌కి వాళ్ళు చేంజ్ చేస్తా ఉంటారు డైరెక్షన్. అది బెడ్ సోర్స్ అనమాట. దానికోసం సబ్జెక్ట్ చెప్తారు. ఇవన్నీ ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండుంటే మీకు ఈజీగా వచ్చేస్తది. హిబ్రూలో చిన్న చిన్న వర్డ్స్ నేర్పిస్తారు. నీ పేరేంటి ఇవన్నీ మదర్ నేమ్ అంటారు, ఫాదర్ నేమ్ అంటారు. ఈమా అంటే మదరు, అబా అంటే ఫాదర్, ఆఖ్ అంటే బ్రదర్, అఖోత్ అంటే సిస్టర్. ఇక్కడ ఇంగ్లీష్ హిబ్రూలో మేల్ కుక్‌లా మాట్లాడతారు, ఫీమేల్ కుక్‌లా మాట్లాడతారు కేర్ గివర్‌కి. ఇప్పుడు నేనున్నాను అని ఐ యామ్ కేర్ గివర్ అనడానికి హిబ్రూలో అనిహా మెటాపెల్. అదే ఫీమేల్ ఎందుకు అనిహా మెటాపెలెట్ ఫీమేల్‌కైతే. ఇప్పుడు 100ని ఏమంటారు హిబ్రూలో మియా అంటారు, 200ని మతాయం అంటారు, 300ని షొలూషిమయోట్ అంటారు, 400ని ఆర్బామియోట్ అంటారు, 1000ని అలెఫ్ అంటారు. ఇలాగ చిన్న చిన్న పదాలు మీకు ఇప్పుడు నీకు చిల్డ్రన్స్ ఉన్నారు, ఒక కిడ్ ఉన్నాడు అనుకో, నాకు ఏమని చెప్పాలి, ఐ హ్యావ్ వన్ కిడ్ అని చెప్తాం కదా ఇంగ్లీష్లో. అదే హెబ్రోలో చెప్పాలంటే హెష్లీ ఎఖాద్ ఎలిద్ అంటారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకో, ఎష్లీ స్టైమ్ ఎలిదిమ్ అంటారు. ఇద్దరు పిల్లలు ఉన్నారంటారు. అర్థమైందా? తర్వాత సిపిఆర్ కోసం చెప్తారు. ఏంటంటే కార్డియో పల్మనరీ రెస్పిరేషన్ అనమాట. ఇది సిపిఆర్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ బేసిక్ లైఫ్ సేవ్ సపోర్ట్ అనమాట. ఇది ఎప్పుడంటే ఏంటంటే సిపిఆర్ అంటే హార్ట్ ఫంక్షన్ ఆగిపోయినప్పుడు మనం చేసి ఫస్ట్ ఎయిడ్ చేసేదంటే దాన్ని సిపిఆర్ అంటారు. దాన్ని 30:2 అనమాట. అంటే 30 సార్లు చెస్ట్ ప్రెస్ చేయాలి, 2 టైమ్స్ ఆగి మళ్ళీ చేయాలన్నమాట. అలాగా 2 బ్రీత్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేయాలి. అలాగనమాట ఫాస్ట్గా అలాగా ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మా అంటే ఏంటి, ఎఫ్ అంటే వేరు, హెబ్రూ నేర్పిస్తారు ఇవన్నీ. ఎక్ అంటే ఎంత, హౌ, కామా అంటే హౌ మచ్, మీ అంటే ఎవరు, హూ ఎవరు, ఇలాగ ఇవన్నీ చిన్న చిన్న హెబ్రూ వర్డ్స్ నేర్పిస్తారు. కుకింగ్ కోసం నేర్పిస్తారు, మీకు ఏమేం చేయాలి ఏంటి అనేది. వెజిటేబుల్స్ కోసం చెప్తారు. తర్వాత స్కిన్ వూండ్స్ ఏమైనా తర్వాత స్కిన్స్కి ఏమైనా డ్యామేజెస్ అయితే దాన్ని ఎలా చేయాలి ఏంటి, దాన్ని ఫ్రాక్చర్స్ అయితే స్కార్స్కి అయితే ఏం చేయాలని చెప్తారు. తర్వాత నోస్ బ్లడ్, ముక్కంట బ్లడ్ వస్తే ఏం చేయాలి, స్టెప్స్ ఆఫ్ టేకింగ్ ఇన్ ఎమర్జెన్సీలో మనం ఏం చెప్తాం, కాల్ ది మెడికల్ హెల్ప్, వెంటనే వాళ్ళకి ఫోన్ చేయాలి. లూజ్ ఇన్ ఎనీ టైట్ క్లాస్, ఇలాగ చిన్న చిన్న కంఫర్ట్ కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉండాలన్నమాట ఇవన్నీ. తర్వాత మెడిటేషన్ అడ్మినిస్ట్రేషన్ మన పని అది, మనకు ఖచ్చితంగా మన డ్యూటీ. తర్వాత యాక్టివిటీస్, వాళ్ళకి ఏమేమి యాక్టివిటీస్ చేయించాలి. ఓల్డ్ ఏజ్ కాబట్టి కార్డ్ గేము, ప్రోగ్రెస్, మజిల్ రియాక్షను, స్పిరిచువల్ ప్రాక్టీసు, మెమరీ గేము, మసాజ్ థెరపీ, రిలాక్సేషన్, బ్రీతింగ్ ప్రాక్టీసు, మైండ్ రిలాక్సేషన్, ఆర్ట్ థెరపీ, ఇలాగ ఇలా చిన్న చిన్న బేసిక్ హౌస్ కీపింగ్ అంటే లాండ్రీ ఫర్ ద క్లయింట్, కుకింగ్ బెడ్ లైన్స్ ఫర్ ద క్లయింట్, క్లీనింగ్ డిషెస్ దట్ వేర్ వి యూజ్ ఇట్ ఇన్ ద క్లయింట్, అడ్రస్సింగ్ క్లయింట్ ఇన్ ద స్టోర్, చిన్న చిన్నవి. తర్వాత హోమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ పేషెంట్ అన్నమాట, సేఫ్ హోపింగ్. లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి. బిఫోర్ వాట్ యూ విల్ యూ డూయింగ్ అంటే, నువ్వు ఇంతకుముందు ఏం చేసేవాడు, ఐఎమ్ ఏ ఫార్మర్, హౌ మెనీ మనీ స్పెండ్ ఫర్ వీసా. ఇప్పుడు వీసా చాలా కాస్ట్. దీనికోసం నేను పర్సనల్గా ఎవరైనా మెయిల్ చేయండి నేను తెలుసుకోవాలనుకుంటే నేను చెప్తాను ఎంత కాస్ట్ ఉంటుంది. మనం అవి చెప్పకూడదు. మనం ఎంత కట్టి వచ్చామని చెప్పామనుకో బ్లాక్ వేస్తారు అక్కడ చెప్తే. చెప్పకూడదు, అందుకే నేను ఇక్కడ చెప్పట్లేదు. గబుక్కు నేను చెప్పాను కదా అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పారనుకో బ్లాక్ వేస్తారు మీకు స్టాంపు. అర్థమైందా? మీరు ఎంత కట్టి వచ్చామని చెప్పకూడదు. ఓన్లీ ట్రైనింగ్కి ఎంత ఫీజు కట్టామో అది మాత్రమే చెప్పాలి. అది 94,400 ప్లస్ 30,000 ఉంటుంది, అది మాత్రమే చెప్పాలి అక్కడ. మేము ఇక్కడ 30 లక్షలు ఇచ్చామండి, అక్కడ 40 లక్షలు ఇచ్చామండి, ఏం చెప్పకూడదు. అలాంటివి చెప్తే మనకు బ్లాక్ వేస్తారు, స్టాంప్ బ్లాక్ వేసి పంపించేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను కొన్ని ఇందులో చెప్పను. ఎవరంటే డౌట్ ఉండి మెయిల్ చేయండి, అప్పుడు మెయిల్లో రిప్లై ఇస్తాను. తర్వాత జాబ్ లెటర్ ఇస్తారు మీకు. ఇది అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ లెటర్ ఇస్తారు. జాబ్ లెటర్లో ఏముంటాయి, ఎంప్లాయర్ పేరు, ఎంప్లాయర్ ఐడి, ఎంప్లాయర్ ఏజ్, ఎంప్లాయర్ ఏ కంట్రీ, ఎంప్లాయర్ సివిల్ స్టేటస్ ఏంటి, ఎంప్లాయర్ హైట్ ఎంత, ఎంప్లాయర్ వెయిట్ ఎంత, ఎంప్లాయర్ రెసిడెన్స్ అడ్రస్, ఎంప్లాయ్ ఫ్యామిలీతో ఉంటాడా లేదా, ఎంప్లాయ్ ఉంటే వైఫ్ ఏంటి, ఎంప్లాయ్ ఫోన్ నెంబరు, ఎంతమంది ఇంట్లో ఉంటారు, ఆ ఇంట్లో యానిమల్స్ ఏమైనా ఉన్నాయా, ఫిజికల్ కండిషన్ ఏంటి ఎంప్లాయర్ది, బెడ్ రీడనా, వాకరా, స్టిక్కా, మొబిలిటీ అన్నీ ఉంటాయి. ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. వాళ్ళకి ఏమేమి చేయాలి, వర్క్, ఫీడింగ్ ఇవ్వాలి, బాతింగ్, డ్రెస్సింగ్, టాయిలెట్ అసిస్టెన్స్, హౌస్ క్లీనింగ్, కుకింగ్, లాండ్రీ, గివింగ్ మెడిసిన్. ఇవి మనం మినిమం చేయాల్సిన పనులు ఇవి. పాస్పోర్ట్ నెంబర్లు అడుగుతారు ఖచ్చితంగా. ఇంటర్వ్యూ కోసం కూడా నేను చెప్తాను, అది కూడా చెప్తాను, ఇందులో కవర్ చేస్తాను. మీరు జాగ్రత్తగా దీన్ని నేర్చుకోండి. తర్వాత ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో నాకు మెసేజ్ చేయండి, ఏ పర్వాలేదు. మీరు ఎవరి ద్వారానే వెళ్ళండి, ఎవరి ద్వారానే రావండి, నాకు ఏం ఇబ్బంది లేదు. కానీ మీరు ఇక్కడ ఇజ్రాయెల్ రండి, మీరైతే మీరు బాగుండాలి. రైట్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం అండి, ఇజ్రాయెల్లో కేర్ గివర్గా పనిచేసే వాళ్ళు ఉమెన్స్కి కానీ మెన్స్ కానీ చాలామందికి లేడీస్కే ఎక్కువ ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లము. అది ఎందుకో నాకు తెలియదు. చాలామందికి అందరికీ బేసిక్ 5,880 బేసిక్ శాలరీ. కానీ చాలామందికి ఏంటంటే షబాతులు ఉండవు పాపం వాళ్ళకి. ఎందుకంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీస్ వచ్చేస్తారు ఆ రోజు ఫ్రైడే సాటర్డే. సో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా, మీరు అవసరం లేదు ఈరోజు మీరు టూర్కి వెళ్ళొచ్చేయండి లేకపోతే అలాగని చెప్పేసి, లేకపోతే ఉంటే ఉండండి అని చెప్పేసి అంటారు. కానీ దానికి సంబంధించిన డబ్బులు అవి ఇవ్వరు.
సో, ఒక్కొక్కళ్ళకి 1, 2 షబాతులు ఉండవు. అసలు కొంతమందికి ఏంటంటే అసలు షబాతులే ఉండవు. అసలు పాపం వాళ్ళు ఎక్కడ ఎళ్ళాలో, ఏంటెళ్ళాలో తెలీదంటారు. వాళ్ళు బేసిక్ ఇస్తారు శాలరీ ఏదో పాపం మరి అంత ఖర్చు పెట్టి వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా ఆళ్ళు కూడా స్పోర్టివ్‌గా తీసుకొని పని చేస్తారు. పాపం అలాగే కష్టపడతా ఉంటారు. ఇక్కడ చాలామంది ఇద్దరు కాదు చాలామంది లేడీస్ ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. చాలామందికి కూడా పాపం ఫుడ్ వండుకోవడానికి కూడా ఇబ్బందవుతది. వండుకోనివ్వరు అని తెలుసు. ఎందుకంటే కొంతమంది జూయిష్ వాళ్ళు వాళ్ళే గ్యాస్ ఎలిగించాలి. వాళ్ళు ఎలిగించిన తర్వాతే ఈళ్ళు ఫుడ్ వండుకోవాలి. అలాంటి రిస్ట్రిక్షన్ కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. మీకు ముందు నేను పాత వీడియోలో కూడా కేర్ గివర్ వీడియోలో చెప్పాను. వాళ్ళకంటే 2 షింకులు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే పాలు, మటను, చికెను ఇవి కలిపి తీసుకోరు కదా! మీకు ముందే చెప్పాను కదా! ఇలాంటివి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈళ్ళని కొంచెం నిష్టగా ఉంటారు కొన్ని ఫ్యామిలీస్. కానీ ఆల్మోస్ట్ బాగా కొంచెం అటాచ్ అయిన తర్వాత మనిషితో కొంచెం అనుబంధం ఏర్పడిన తర్వాత అందరిని బాగానే వెల్ ట్రీట్ చేస్తారు. కానీ ఇన్ బిట్వీన్ సెట్ అయ్యే వరకు కూడా కొంచెం ఒకపాటి ఫ్యామిలీతో మనం సెట్ అయ్యే వరకు కూడా కొంచెం ఇలాగే గజిబిజిగా ఉంటది. కానీ సూన్ యాజ్ పాసిబుల్ కూడా అందరూ కూడా మనోళ్ళు ఏంటంటే కలుపుకొని వెళ్ళిపోతారు. చాలా వర్క్ కూడా చాలా బాగా చేస్తారు. లేడీస్ సంగతి మనకు అది ముందే తెలిసింది. వీళ్ళు పాపం ఎక్కడున్నా సరే హార్డ్ వర్క్ చేస్తారు. కానీ ఒక్కొక్క ఫ్యామిలీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. చాలామందికి శాలరీస్ సరిగ్గా రావు. అందరికీ ఇలా ఒకలా రావు. పేషెంట్ బట్టి కూడా ఉంటుంది. వాళ్ళ డిఫికల్టీస్ బాగా క్రిటికల్‌గా ఉంటుంది చూసారా, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కొంచెం శాలరీ ఎక్కువ ఉంటది. మామూలుగా స్టిక్ మొబిలిటీ నడిచేయగలరు, అన్నీ చేసేయగలరు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర శాలరీ అంత ఎక్కువ ఉండదు. మనం ఎందుకంటే 2 విధాలుగా ఉంటది. ఒకటి మనం వెంటనే మారడానికి ఉండదు. ఇయర్లీ 3 టైమ్స్ మారొచ్చు. మనం ఇప్పుడు మారాము. కానీ అక్కడ మనకు మంచి పని దొరుకుతదో, ఎలాంటి పని దొరుకుతదో అని తెలియక మనం వేరే వర్కుల్లోకి వెళ్ళాం. ఇలాగే కొంతమంది బ్లాక్ అయిపోతుంటారు లేడీస్. తప్పక పని చేయాల్సి వస్తది. ఎందుకంటే 2 ఇయర్స్‌కి, 1 ఇయర్‌కి ఇంటికెళ్ళాలి కాబట్టి వెంటనే మారితే మళ్ళీ వాళ్ళు కూడా ఎంప్లాయర్స్ పంపించరు కాబట్టి 1 ఇయర్ అయిన తర్వాత పంపిస్తానంటారు కాబట్టి అలాగే తప్పని పరిస్థితుల్లో మరి వాళ్ళ దగ్గర పని చేయడం జరుగుతది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఏందంటే ఇయన్నీ ఛాలెంజింగ్‌గా తీసుకొని మనోళ్ళందరూ కూడా కష్టపడి పని చేస్తా ఇంటికాడ పిల్లల కోసం మరి పని చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. ఎందుకంటే కేర్ గివర్స్‌లో ప్రస్తుతం ఉన్న డిమాండ్ చెప్తే ఉమెన్స్‌కే ఉన్నది ఎక్కువ. చేస్తారు వంట పని, ఈ మ్యాక్సిమం కేర్ టేకింగ్ ఏంటి చిన్నపిల్ల అమ్మాయిలంటేనే, ఆడవాళ్ళంటేనే అది కదండి ప్రేమానురాగాలు. వాళ్ళు కానీ తెలిసిన విషయమే కదా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళని కేర్ చేయడంలో వాళ్ళ తర్వాత ఎవరైనా కదా. అలాగే అందుకని ఆ ఉమెన్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఉంది ఇజ్రాయెల్‌లో. ఎందుకంటే చాలా రెస్పెక్ట్‌గా కూడా చూస్తారు వాళ్ళని. చాలా ఇదిగా కూడా చూస్తారు. వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సో, ఎనీవేస్ నేను వాళ్ళ కోసం కూడా చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో కూడా నేను శాలరీ 2,00,000, 3,00,000 వచ్చేస్తున్నాయి, 2,00,000 వస్తుంది, 2,00,000 వచ్చేస్తున్నాయని చెప్తున్నాను. కానీ పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడు నేను చెప్పలేదు. వాళ్ళు కూడా చాలా కనిపించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళని కూడా ఎందరికీ కేర్ గివర్స్ అంటే ఇక 2,00,000 వచ్చి కూడా 2,00,000 వచ్చి ఇబ్బందులు ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతే ఈజీగా వచ్చేస్తున్నాయి అనేది ఏమి ఉండదు. కష్టపడేది ఎంత కష్టపడితేనే ఎంత డబ్బులు వస్తున్నాయంటే అంత కష్టం ఉందని మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే అందరికీ ఒకలా ఉండదు. ఒకళ్ళు సాఫీగా ఉంటుంది, ఒకళ్ళు గజిబిజిగా ఉంటుంది. కానీ అందరూ ఇజ్రాయెల్‌లో ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, ఎవరు సపోర్ట్ చేస్తారు, మనం చేయగలదామా లేదని మాత్రం డౌట్ పెట్టుకోకండి. ఒక్కసారి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒక సర్టిఫికేట్ అవుతూనే ఉంటుంది. అందులో డౌట్ లేదు. నార్మల్ బీపీ ఎంత, నీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఎంత, నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత, ఇలాగే వాట్ ఆర్ యువర్ డ్యూటీస్ ఆర్ యాజ్ ఏ కేర్ గివర్గా డ్యూటీ ఏంటి, వెన్ డిడ్ యూ రీచ్ ఢిల్లీ ఎప్పుడు వచ్చావు, వేర్ ఆర్ యూ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ, ఢిల్లీ ఎక్కడ స్టే చేసావు, హౌ మెనీ యాన్యువల్ లీవ్స్ ఇన్ హాలిడేస్, ఇవన్నీ నీకు ట్రైనింగ్లో చెప్తారు. ఇవన్నీ చాలా సింపుల్. ఇవన్నీ రోజు ఒకసారి చదివితే వచ్చేస్తుంది. మనం ఎవరన్నా అడిగితే వాళ్ళకి వచ్చేస్తుంది, మనకు వచ్చేస్తుంది, ఇద్దరికి వచ్చేస్తుంది. మంచిది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అవసరమైతే నాకు మెయిల్ చేయండి. నేను ప్రతిదీ కూడా చెప్తాను. సీరియస్గా ఉన్న వాళ్ళు ఎవరైతే నాకు ఖచ్చితంగా కేర్ గివర్ జాబ్ కావాలి. కేర్ గివర్ జాబ్ అంటే రాయల్ జాబ్. ఇజ్రాయెల్‌లో కేర్ గివర్ అంటే రాయల్ అనమాట. సూపర్ మార్కెట్, కన్స్ట్రక్షన్ ఇవన్నీ తర్వాత ఫస్ట్ కేర్ గివర్. కంఫర్ట్ జోన్లో ఉండేది చాలా డిసిప్లిన్గా ఒక మంచి రికగ్నిషన్ ఉండేది కేర్ గివర్కి. ఇజ్రాయెల్‌లో కేర్ గివర్కి ఒక వేరే లెవెల్ అనమాట. ఇజ్రాయెల్‌లో కేర్ గివర్ రావాలని ప్రతి ఒక్కరి డ్రీము. నెక్స్ట్ ఇంటర్వ్యూ బాగా ట్రూగా కష్టపడండి. ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ అనే జర్నీ ప్రతి ఒక్కళ్ళు నేను కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేసి వచ్చాను. ప్రతిదీ కూడా మీకు భయపడాల్సిన పని లేదు. ఇంటర్వ్యూ చక్కగా ఫేస్ చేయండి. ఏం టెన్షన్ లేదు. ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత పాస్పోర్ట్ వస్తుంది. పాస్పోర్ట్ తీసుకొని సీదా మనం ఇజ్రాయెల్ వస్తాం. ఏం టెన్షన్ లేదు. 1 ఇయర్‌కి ఖచ్చితంగా 45 డేస్ లీవ్ ఉంటుంది. ప్రశాంతంగా వీక్లీ హాలిడేస్ ఉంటాయి. మనం హోలీ ప్లేసెస్ తిరగచ్చు. ఏం కాదు. ఫ్రీ కంట్రీ. డైలీ 1 అవర్ రెస్ట్ ఉంటుంది. మనకి బ్రేక్ ఉంటుంది. అన్నీ తిరగచ్చు, చేయొచ్చు. సరే, వెల్కమ్ టు ఇజ్రాయెల్. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను చాలా ఓపికగా చెప్పాను. మీరు కూడా ఓపికగా లైక్, షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పంపించండి. ఎందుకంటే చాలామంది ఉంటారు మీ ఫ్రెండ్స్లో, మీ బంధువులు అందరూ చాలా తెలిసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు బాగుండాలనుకుంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా పంపించండి.